ఏ స్థితి యందు పిలిచాడో ఆ స్థితి యందు నువ్వు నడుచుకోవాలి. ఒకవేళ నిన్ను పరిచర్య చేయటానికి పిలిచాడా, పరిచర్య చేయాలి. ఒకవేళ నిన్ను పాటలు పాడటానికి పిలిచాడా, పాటలే పాడాలి. ఒకవేళ నిన్ను వాక్యం బోధించటానికి పిలిచాడా, వాక్యం బోధించాలి. ఒకవేళ నిన్ను పై విచారణ చేయటానికి పిలిచాడా, పై విచారణ చేయాలి. నిన్ను ఏ స్థితి యందు పిలిచాడో ఆ స్థితి యందు మనం నడుచుకోవాలి. మనం ఒక దీన స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ స్థితిలో పిలిచాడా, మనం తగ్గింపు మనస్సు కలిగి మనం ఉండాలి. తగ్గింపు మనస్సు, లోబడే మనస్సు, విధేయత కలిగి మనం నడుచుకోవాలి. కానీ లేనిపోయినవన్నీ మనం తెచ్చిపెట్టుకొని మనకు సంబంధం లేనటువంటివి, మనకు అర్హత లేనటువంటి వాటి గురించి మనం ఆశించి ఆలోచించి వేదన చెంది మనము దుఃఖపడతాము. దానివల్ల దేవుని క్రియలు కూడా అంత సఫలంగా జరగవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనలను ఏ స్థితిలో నుంచి పిలిచాడో ఆ స్థితిలోనే మనం